సింగపూర్ లో తెలుగు డయాస్పోరాలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 56, ఆస్ట్రేలియా 54, మెక్సికో 53, స్విట్జర్లాండ్ 48, యుఎస్ 44. అంటే దీనికంటే మనకు గర్వకారణం ఏం కావాలని మిమ్మల్ని అడుగుతున్నా. దేశానికి గుర్తింపు తీసుకొచ్చాడు, ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇలాంటి ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు ఆకాశమే హద్దుగా మీరందరూ దూసపోగలిగితే మేము మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, ఎకోసిస్టమ్ క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవన్నీ చూసిన తర్వాత నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన పెట్టుకున్నాం. 2047 నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్, నా సంకల్పం స్వర్ణాంధ్రప్రదేశ్. స్వర్ణాంధ్రప్రదేశ్లో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ సంకల్పంగా పెట్టుకున్నాం. $2.4 ట్రిలియన్ ఎకానమీ క్రియేట్ చేయాలని, పర్ క్యాపిటా ఇన్కమ్ 55 లక్షల పర్ క్యాపిటా ఇన్కమ్ తయారు కావాలనే సంకల్పం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి చేసినప్పుడు ఇక్కడే మీరు చూస్తే కొంతమందికి డౌట్ వేస్తుంది. అమెరికాలో మొత్తం 43 దేశాలకు సంబంధించిన సంపన్నుల జాబితా తయారు చేశారు. అందులో 125 మంది తేలితే 12 మంది భారతీయులు ఉన్నారు. అందులో మన నాదేళ్ల సత్య కూడా ఉన్నాడు. నేను ఆ రోజు హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ తీసుకొస్తే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ లో పనిచేస్తూ మైక్రోసాఫ్ట్ సీఈఓగా అయ్యాడంటే అది ఆయన చూపించిన చొరవ, కష్టపడిన విధానం, ఆయన ప్రతిభ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ మీరు ఒకసారి చూస్తే 71,000 అమెరికన్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్. అది ఇండియన్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 1,51,000, మోర్ దెన్ డబల్. అదే మరి ఇంకొక పక్కన తెలుగు వాళ్ళు చూస్తే ఇంకొంచెం ఎక్కువే ఉంటారు, ఎందుకంటే వీళ్ళు ఆంటర్ప్రెన్యూర్స్ గా ఉన్నారు. అయితే ఇక్కడ ఒక విషయం మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. భారతదేశానికి, భారతీయులకి, మనకు గాని ఒక మంచి అవకాశం, ప్రపంచానికి సేవలు అందించే అవకాశం వచ్చింది నాలెడ్జ్ ఎకానమీలో. ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మనం గాని సద్వినియోగం చేసుకోగలిగితే ప్రపంచానికి ఉపయోగపడతాం, సమాజానికి ఉపయోగపడతాం. తద్వారా మన గౌరవం పెరుగుతుంది. నేను ఎప్పుడూ మీకు ఒకే మాట చెప్తున్నా, ఇది కర్మభూమి. మీకు అవకాశాలు కల్పించింది. అవకాశాలు కల్పించిన ఈ దేశానికి మీరు అభివృద్ధి కోసం పనిచేస్తున్నారు. అదే సమయంలో సమాజ సేవకు కూడా మీరు ఉపయోగపడే విధంగా ఆ దేశ పరిస్థితులను బట్టి మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. రెండోది, మీరు పుట్టినది జన్మభూమి. మీరు అక్కడ పెరిగారు, అక్కడ ట్యాక్స్ పేయర్స్ మనీతో మీరు పైకి వచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు ఇంకా చాలా మంది పేదరికంలో ఉన్నారు. మన బంధువులు ఉన్నారు, మన ఇంటి పక్కన ఉన్నారు, మన ఊరిలో ఉన్నారు. మనకు ఒక బాధ్యత ఉంది. తిరిగి సమాజానికి ఇచ్చే బాధ్యత కూడా మన మీద ఉంది. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకొని మీరు ముందుకు పోతే తిరుగులేని విజయాన్ని మీరు సాధిస్తారు. దానికోసమే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే చెప్తున్నా. నేను ఈరోజు వచ్చి వెళ్ళిపోవచ్చు, నేను ఒకటే ఆలోచిస్తున్నా. నేను ఒక సంకల్పం కోసం పనిచేస్తున్నాను కాబట్టి నేను ఏ దేశానికి పోయినా తెలుగు వాళ్ళని కలవకుండా ఎళ్లను. మీతో మాట్లాడి కొంత సమయం వెచ్చించిన తర్వాతనే ఇక్కడి నుంచి వెళ్తాను. దానికి కారణం మీరు చేసే మంచి పనులకు చేయూతనివ్వాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక సావరిన్ అధికారంగానే మీకు సపోర్ట్గా ఉంటే మీరు అనుకున్న లక్ష్యాలను చేసుకునే అవకాశం కూడా వస్తుంది. ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఒక మంచి ఎన్ఆర్టీ
అవసరమైతే కొన్ని దేశాలకు సంబంధించిన మిమ్మల్ని అందరినీ ఎన్ఆర్టీలు పెడతాం. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సమస్య ఎన్ఆర్ఐ ఉంది. కానీ తటస్థంగా ఉండడానికి ప్రభుత్వ వ్యవస్థ కింద ఎన్ఆర్టీ